ఇప్పుడు 14 తారీఖు పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురంలో పెద్ద ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది జనసేన పార్టీది. సో మరి దాని తర్వాత ఎట్లుండబోతుంది అనుకోవచ్చు రాష్ట్రం పరిపాలన అంతా? అందరూ సంతోషంగా ఉన్నారు ఈరోజు. సో ఆవిర్భావ సభ చేసుకుంటున్నారు అందరు సంతోషంగా. పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్, అలాగే పబ్లిక్, అలాగే పేద ప్రజలు అందరూ మంచిగా చేసుకోబోతున్నారు ఈ పండగని. రాజకీయంగా ఎదిగిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక గొప్ప సభ చేసుకుంటున్నారు మంచిగా. సో అందరితోటి కలిసిమెలిసి ఉంటుండు పవన్ కళ్యాణ్ అన్న. అంటే ఇప్పటికే ఇచ్చిన కొన్ని హామీలు కానీ పథకాలు కూడా రాలేవని చాలా మంది అంటున్నారు. సో మరి ఇది జరిగిన తర్వాత ఇప్పటికైనా మరి తీర్చే అవకాశం ఉందంటారా? త్వరలో అన్ని చేస్తారు, ఒక్కొక్కటి అన్ని మెల్లిగా అన్ని సంక్షేమ పథకాలు ఏవైతే ఇచ్చిండ్రో అవన్నీ చేస్తుండు పవన్ కళ్యాణ్ అన్న. మెల్లిగా చేస్తాడు ఒక్కొక్కటి. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు అనేవి చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. కొంతమంది ఎట్లా అంటే మీ సభల కోసం ధనం అంతా కూడా వెయిట్ చేస్తున్నారు తప్ప ప్రజల కోసం హామీలు ఇస్తలేరు అంటున్నారు. సో మరి ఏం చెప్తారు? ప్రజల కోసమే చేస్తుంది కదా పవన్ కళ్యాణ్ అన్న. రోడ్లు వేయడం కానీ, నిత్యం ప్రజల్లో ఉండడం కానీ, సో ఏ ఇష్యూ అయినా కానీ, మొన్న లడ్డు ఇష్యూ అయింది. సో అన్న ఉండి అన్ని ప్రజల్లో ఉండి చెప్తున్నాడు ఏం చేసిండు జగన్ అన్న అని. మొన్న అన్నాడు ఒక మాట అన్నాడు, చూసినావా? కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే. ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే జగన్ అన్న తట్టుకోలేకపోతుండు ఈరోజు. అదే ముఖ్యమంత్రి అయితే ఇంకా గుండెలు ఆగిపోయేలాగా ఉన్నాయి ఎవరికి, జగన్ అన్నకి. ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే నువ్వు ఇంత రచ్చ చేస్తున్నావు, అంత భయం అవుతుంది పవన్ కళ్యాణ్ అన్న అంటే. జగన్ అన్నకి ఇంత భయం అవుతుంది అన్న. ఇప్పుడు ఏమంటారు అంటే ఇన్ని మనీ వేస్ట్ చేసి అంత గ్రాండ్ గా చేసే బదులు అవే డబ్బుల్ని ప్రజలకు ఇచ్చిన హామీలు చేయొచ్చు కదా అంటున్నారు. గతంలో మీరు చేసినప్పుడు లేదా? గతంలో ఎన్నో మీటింగ్లు పెట్టిండు కదా జగన్ అన్న. మరి అప్పుడు డబ్బులు వేస్ట్ చేసిండు కదా, అప్పుడు బయట దేశాలకు వెళ్ళిండు కదా, అప్పుడు డబ్బులు వేస్ట్ అయినాయి కదా. మరి అవి కళ్ళకు కనిపించలేదా? సో ఈ రోజు నేను ఏదో గొప్పగాని నువ్వు ఈరోజు వచ్చి చెప్తున్నావే డబ్బులు వేస్ట్ అవుతున్నాయని. నీ హయామిలో గీట నువ్వు ఎన్నో మీటింగ్లు పెట్టినావు కదా, మరి ఆ రోజు డబ్బులు వేస్ట్ కాలేదా? మరి ఆ రోజు కనిపించలేదా? పేద ప్రజలు కనిపించలేదా? మళ్ళీ ఆ రోజు పేద ప్రజలు ఖర్చు పెట్టేది ఉండే, ఎందుకు పెట్టలే? మళ్ళీ ఈ రోజు నేను ఏదో ప్రతివ్రతగా మాట్లాడినట్లు ఇది కాదన్నా. నువ్వు గిట సభలు పెట్టినావు కదా, ఆయన గిట పొలిటికల్కి వెళ్ళిన తర్వాత గొప్ప సభ పెట్టిండి ఈరోజు. పేద ప్రజలకు అండగా ఉంటుండు కదా, అది మాట్లాడాలి. కానీ నేనేం చేయలేదు, నేను మంచిగానే చేసినా అని నీతులు చెప్పడం కాదు. నువ్వు గిట చేసినావు ఆ రోజు. సో వీళ్ళు గిట ఏదో ఒకటి గ్రాండ్గా చేసుకుంటుండ్రు, దానికి అడ్డుపడి నువ్వు అన్ని మరి అట్లనే ఉంది కదా ఇప్పుడు. సో ఏమంటుండు జగన్ అన్న, ఈడ సభలు పెట్టకుండా మీరు పేద ప్రజలకి పెట్టండి అని ఈ రోజు అంటుండు. గతంలో గిట్ట నువ్వేం చేసినావు అన్న?